కనిపెట్టేస్తారా? అమ్మయ్యా, నందిని నీకేమీ కాలేదు కదా? నందిని, నువ్వు క్షేమంగానే ఉన్నావా? నందిని, నందిని, మామయ్య, ఇది ఆ పాము కాదు. ఆ పాము వేరే కలర్ లో ఉంటుంది. దాని పవర్ కూడా చాలా ఎక్కువ. ఏమిట్రా నువ్వు అనేది? ఇది ఖచ్చితంగా ఆ పాము కాదు మామయ్య. వీడు మన నోట్లో మట్టి కొట్టేలా ఉన్నాడు. అంతేకాదు, ఆ పాము తోకకి దెబ్బ తగిలింది. నేనే కొట్టాను. అవును, తోక మీద దెబ్బేం కనపడటం లేదే. బాబు, పాముకు దెబ్బ తగిలితే మూలికి చెట్ల మధ్య అటు ఇటు దొరికి 10 నిమిషాలు అదే సర్దుకుపోతాయి. పాము గురించి మీకేం తెలుసు? పాము కుబుసు వదలడం గురించి మీకేమైనా తెలుసా? దాన్ని తోలుని వదిలిపెట్టడమే కుబుసు వదలడం అంటారు. అయ్యగారు, మీ ఇంట్లో ఉన్న పాము ఇదేనండి. నేను చెప్పినట్టుగానే పామును పట్టుకున్నానండి. నా అందు దయ ఉంచి కనీసం ఈ లెవెల్కైనా ఏదైనా ఇప్పించండి. సరే మాధవయ్య, అయ్యా, తనకి డబ్బు ఎంత ఇవ్వాలో ఇచ్చి పంపించు. అలాగేనయ్యా. ఏంది ఒడి చేతులతో వస్తున్నారు? ఇస్తాను రావయ్య. ఏటీఎమ్మా? అబ్బా, పావును పట్టుకున్నాడు. మనకిక ఏ భయం లేదు. అలా అని మిమ్మల్ని ప్రశాంతంగా వదిలిపెట్టను. డబ్బు సంపాదించడం నేను చూసుకుంటాను, పాములు పట్టుకోవడం నువ్వు చూసుకో. వెళ్ళండి వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటూ లోపలికి వెళ్ళి వెళ్ళండి. మాట్లాడుకోండి, పదండి. ఆగండి రా, ఆగరా, ఆగమని చెబుతున్నారుగా. అయ్యో, వీడి కంట పడ్డాడేంటి? ఏమిటో ఏం లేదు నాన్న. ఆగరా, నందిని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? రామ్మా. చెప్పండి సార్. మీరే చెప్పాలి దివాకర్, ఆ పెద్దాయన ఎక్కడున్నాడో కనిపెట్టారా లేదా? నేను ట్రై చేస్తూనే ఉన్నాను అరుణ్, కానీ ఇతను నా కంట పడట్లేదు. కానీ అతను నా కంట పడుతూనే ఉన్నాడు. అరుణ్, మీరేమంటున్నారు? తనని ఎప్పుడు చూశారు? తను మీరు పట్టుకున్నారా? కనిపించాడు కానీ నా చేతికి దొరకలేదు దివాకర్. ఇప్పుడే మా ఇంటి దగ్గర కనిపించాడు. వెళ్ళి పట్టుకుందాం అనుకునే లోపు ఎటో మాయమైపోయాడు. చూడండి, ఇంకెప్పుడు అతను నా కళ్ళకి కనిపించకూడదు. ఎలాగైనా వెంటనే పట్టుకోండి దివాకర్.
అతి త్వరలో పట్టుకుంటాను అరుణ్. త్వరగా పట్టుకోండి. ఓకే. అయ్యని వీళ్ళేదైనా చేసే లోపు నేను అయ్యని కలిసి విషయం చెప్పాలి.